ఈ మధ్య అంటే మీరు యూట్యూబ్ పరంగా కానీ అంటే మీ సంధి రిలీజ్ అయినప్పుడు కూడా ఒక టైంలో కాంట్రవర్సీ చాలా ట్రోల్ చేశారు. కాంట్రవర్సీలు కానీ మధ్యలో మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని అంటే ఆ సిచ్యువేషన్ అనేది అంటే ఎంతో సినిమా అనేది అంత ఈజీగా కాదు తీయటం అంటే. అంత తీసిన తర్వాత ఒక్క నిమిషం చాలు ఎవరైనా కామెంట్ చేయడానికి. అంటే అది ఎలా తీసుకున్నారు, ఇప్పుడు అదంతా ఎలా ఇంత పాజిటివ్ వే అయిపోయింది అంటే ఆ టైంలో ఎలా తీసుకున్నారు అని. ట్రోల్ చేసేవాళ్ళు ట్రోలింగ్ కోసం ఎతుకుతారు, మీరు మాట్లాడేదైనా నేను మాట్లాడేదైనా ట్రోలర్స్ ఎతుకుతారండి, దొరికితే వేసేసుకుంటారు. సో మనం మాట్లాడే దాంట్లో వాళ్ళు ఏమి ఎతుకుతారు అని ఆలోచిస్తే మనం మాట్లాడాలనుకుంది ధారాళంగా కరెక్ట్గా మాట్లాడలేము. సో కొన్ని వాళ్ళకి దొరికి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, చేయొచ్చు ఉండొచ్చు, అవి అంతవరకే అండి. ఫైనల్గా ఒక సినిమా పాజిటివ్ రావడానికి కానీ ఒక సీరియల్ పాజిటివ్ రావడం కానీ వర్కే. మీకు అక్కడ ఏముంది చూసిన తర్వాత చాలా పాజిటివ్ అయిపోతారు. వాళ్ళు ఫస్ట్ ట్రోల్ చేసింది కరెక్టే, తర్వాత ట్రోల్ ఆపడము కరెక్టే. ఫస్ట్ మనం ఏం చేయకుండానే నేను వస్తున్నాను చించేస్తాను అన్నట్టుగా మనం మాట్లాడినప్పుడు ఇది ఏం చేయకుండా వచ్చాడని ట్రోల్ చేశారు. చూసిన తర్వాత బాగా చేశాడన్నారు, బాగుంది, సో రియాక్ట్ అవుతారు. ఇంకా కొంతమంది ఉంటారు మీరు ఏం చేసినా వాళ్ళు బ్యాడ్గా చెప్తారు, వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉండాలి మనకి. ఎందుకంటే ఫిలాసఫీ ఎలాగా డెఫినెట్గా వాళ్ళు ఉండాలండి. అంటే మీకు తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు, మేము సొంత తల్లిదండ్రులు మీరు ఎంత సూపర్ చేసినా వాళ్ళు 100% మార్క్స్ మీకు ఎప్పుడు ఇవ్వరు, ఎందుకంటే ఇంకా మీరు ఏదో రీచ్ అవ్వాలని. అలా పనికొస్తారు వాళ్ళు మనకి పాజిటివ్ వేలో తీసుకుంటే. వాడు అందులో కూడా చెడు ఎదుగుతూ ఉంటాడు చూడండి, వాడు చాలా బాగా చేశాడు రా కానీ ఆ పొగరు తగ్గితే బాగుంటుంది అంటాడు. అది పొగడాలని ఉంది వాడికి, కానీ ఇక్కడ ఇంకోటి నెగిటివ్ చెప్తున్నాడు, వాడి మనసు ఒప్పుకోవట్లే పొగడడానికి. సో అలాంటి వాళ్ళు ఉండడం కూడా మంచిది. ఓకే ఏమో అది కూడా తగ్గించుకుంటే ఇంకా బాగుంటుందేమో అని మారిపోతారు కదా. సో అలాగా. సో ఇప్పుడు మేము చేసే సీరియల్లో కూడా ఇలాంటి పాయింట్స్ చాలా వస్తాయి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, ప్రేమ, మూడు పెట్టారండి. అంటే కుటుంబం అంటే ఇక్కడే తెలిసిపోతుంది, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంతే. టైటిల్ కూడా ఇల్లు, ఇల్లాలు మీద బేస్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి లైఫ్ లో. కరెక్ట్ అండి, మళ్ళీ ఒకసారి చెప్పాలి. మధ్యలో పెట్టాము, అందుకే మాకు పిల్లలు అక్కడే బేస్ అయి ఉంటుంది, ఇల్లు అక్కడే బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ పెట్టలేదు, మధ్యలో పెట్టాము, ఎందుకంటే రెండు భారం ఆవిడదే. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటది, భయపడతారా? ఇల్లాలు బాగుండాలంటే ఇల్లాల్ని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మనదే, అంటే మగవాళ్ళదే. భయం కాదు, భయపడకూడదు. ఒకరికొకరు భయపడితే అది బాగుండదు. మనం భయపడాల్సింది మనం చేసే దానికే తప్ప తనేమన్నా అంటదేమో అని కాదు. తనేం అనకపోతే ఓకేనా, అది కాదు కదా. సో మనం చేసేదానికి అంటే తప్పు చేయాలన్నప్పుడు భయపడతాం, ఏదైనా తప్పు చేయాలన్నప్పుడు భయపడిపోతాము, అందువల్లే తప్పులు చేయం మనం. ఒక్కొక్కసారి మనం తెలియకుండా జరిగిపోయింది అనుకోండి, దాన్ని మనము అది దిద్దుకునే ఛాన్స్ అన్నా ఉండాలి, అవతల అర్థం చేసుకునే వాళ్ళన్నా ఉండాలి. లేకపోతే ఇల్లు నడవదు, ఏది నడవదు, చాలా కష్టం అయిపోతుంది.